పరమగీతము మొదటి అధ్యాయము 5వ వచనము. ఎవరైనా తీసి చదవండి. పరమగీతము మొదటి అధ్యాయము 5వ వచనము. నా మాటలు వినబడుతున్నాయండి? అంటే బాగా అయితే ఒకసారి చదవండి. అయితే నేను నల్లని దాన్నైను సౌందర్యవంతురాలను, మరి కేదారం గుడారం వలను, మరి సొలొమోను నగర తెరవలను అని ఇక్కడ రాయబడ్డది. గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ షోలమ్మితి అనగా పరిపూర్ణురాలు లేక సంపూర్ణురాలను వస్తుంది. అంటే లోపాలన్నీ జయించిన వ్యక్తిగా ఉంటూ ఉన్నది. అయితే ఇక్కడ నల్లని దాన్ని అంటూ ఉంది. నల్లని దాన్ని అంటే ఆ లోపం ఉన్నట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. గమనించండి. అయితే ఈ లోపం ఎప్పుడు తీరిందంటే పరమవరుడైనటువంటి ఆ సొలొమోను తో ఎప్పుడైతే స్నేహం చేసిందో, అంటే సొలొమోనుతో కలిసిందో ఆవిడ పరిపూర్ణ సౌందర్యాలని అంటూ ఉంది. ఎందుకంటే గమనించండి, మనము అదే విధంగా పరిపూర్ణతలోకి రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అక్కడ మత్తయి సువార్త 5:48 మీ తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణులయ్యేదురని రాయబడ్డది. అంటే మనం పరిపూర్ణత రాజ్యంకి వెళ్ళాలంటే మనం పరిపూర్ణులై ఉండాలి. అసంపూర్ణంగా ఉంటే వెళ్ళలేం. ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ అన్ని సబ్జెక్టులు మనం రాస్తేనే మనము పైమెట్టి ఎక్కగలం. అందులోన 99 వచ్చి ఒక సబ్జెక్టు పోతే ఫెయిల్ అయిపోయినట్లుగా మనం కూడా ఏ విషయంలో కూడా ఫెయిల్ అయితే మనము కూడా పరలోక రాజ్యానికి ఎంట్రన్స్ ఉండదు. ఒక వ్యక్తికి కాలేజీలో ఎలాగ ఎంట్రన్స్ ఉందో పైమెట్టికి, అలాగే మనం కూడా ఫెయిల్ అయితే మనం కూడా పరలోకం వెళ్ళడానికి అర్హత కోల్పోతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. మరి తీసి ఎవరైనా చదవగలరా? యాకోబు 2:10. యాకోబు 2:10. యాకోబు 2:10. ఎవడైనా ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో పోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి యగును. అది చూసారండి, అన్ని ముందు ఒక్కటి సరిపోతాడ, మొత్తం 0. అదే ఇక్కడ 6 సబ్జెక్టులో 5 సబ్జెక్టు పాస్ అయ్యి ఒక్కటిగానే ఉండిపోతే మొత్తం ఫెయిల్ అయిపోయినట్లుగా ధర్మశాస్త్రంలో ఆయన ఇచ్చిన ఆజ్ఞల్లో కొన్ని పాటించి ఒక్కటి తప్పిపోయినా కూడా ఫెయిల్ అయినట్లుగే. అంటే అలాగే పరలోకం కూడా వెళ్ళాలంటే వీళ్ళు ఎలాగైతే ఫెయిల్ అయినారు, ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయింది కదండి, 5 సబ్జెక్టులు బాగా రాశాను కదండి అని అంటే అక్కడ ఎలా చేయరు. అలాగే పరలోకం కూడా ఎలా చేయబడదు. కాబట్టి ఇక్కడ నల్లని దాన్ని అంటూ ఉన్నాడు. నల్లని దాయి అంటే ఇక్కడ జనరల్ గా షోలమ్మితిని అర్థంకి పరిపూర్ణులు లేక సంపూర్ణాలు అని మనం చదువుకున్నాం. అంటే దాని అర్థం అది. కానీ అయినప్పటికి కూడా నల్లని దాన్ని అంటున్నది ఏదో లోపక ఉన్నట్లుగా చూస్తున్నా. ఆ లోపం కవర్ అవ్వాలంటే అక్కడ సొలొమోను దగ్గరికి వెళితేనే ఆవిడ లోపం కవర్ అవుతున్నట్లుగా మనకు కూడా అదే విధంగా మనము కూడా ఏదైనా బలహీనత మనము కలిగి మనం ఉండకూడదని రాయబడ్డది. ఎందుకంటే దేవునితో ఎప్పుడైతే మన సంబంధం ఉంటామో అప్పుడే మనము ఆ లోపాలన్నీ జయించగలమని జ్ఞాపకం చేసుకోండి. చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. మత్తయి 19:21. మత్తయి 19:21. అందుకు యేసు నీవు పరిపూర్ణ ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తి నమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను.
అప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ మాటకు వ్యసనపడి వెళ్ళిపోయి చూస్తూ ఉన్నావు. అవును, నీకు దేవుని రాజ్యం కావాలి అనుకుంటే, దేవుడు కావాలి అనుకుంటే, అది ఎంత ఖరీదు వస్తువైనా, ఎంత విలువదైనా, లేకపోతే అది ఎంత ఆస్తి అయినా సరే విడిచి వచ్చేయాలి. శిష్యులు కూడా వాళ్ళ జీవనోపాధి విడిచి వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. అలాగే మన జీవితంలో కూడా ప్రభు ఎప్పుడైతే పిలిచాడో సమస్తాన్ని విడిచిపెట్టి మనం వచ్చినప్పుడే, అలాగే ఏలియా దగ్గరికి ఎలీషా కూడా తనకున్నదాన్ని అరకలు దున్నుతాడు, పిలగానే ఆయన వచ్చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవునండి, ప్రభువు పిలగానే ఎవరైతే వస్తారో, నిజంగా ప్రేమించి వారైతే వారి కోసం త్యాగం చేస్తారు. లోక సంబంధముగా నీ తల్లిదండ్రులు వదిలేస్తేనే నేను పెళ్లి చేసుకుంటానని ఒక ప్రియుడు అనగానే ఆమె ఏం చేస్తుంది? అప్పటి నుంచి అన్ని సంవత్సరాలు పెరిగి ఒక్కసారి తన తల్లిదండ్రులతో బంధం తగ్గొట్టుకొని ఆయనతో వచ్చేస్తూ ఉంటది. ఒక సామాన్యమైనటువంటి ఈ ప్రేమలోనే ఎంత త్యాగం ఉంటే మరి మనం పరలోక రాజ్యం ప్రభువుతో ఎప్పుడు మనం ఉండాలి, మనం ఎంత త్యాగం చేయాలని జ్ఞాపకం. ఆయన ఒక్క చిన్న ధనం విషయంలో ఆయన ఎంత చేశాడు, చిన్నప్పటి నుండి అన్ని చేశాడు, కానీ ధనం విషయంలోకి వచ్చినప్పుడు ఫెయిల్ అయిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మనకి క్రైస్తవులకి ధనాపేక్ష ఉండకూడదు, దైవాపేక్ష ఉండాలి. దైవాపేక్ష ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ధనము కానీ లోక సంబంధం అన్ని మన వెనకతలు వస్తాయి. మనం ప్రభు వైపు ఎప్పుడు పరిగెడతామో అప్పుడు మన కోసం అన్ని పరిగెట్టేలా దేవుడు చేస్తాడని జ్ఞాపకం చేసుకోరు. కానీ మనుషులు ఏం చేస్తారంటే వీటి కోసం పరిగెడుతున్నారు, అప్పుడు దేవుడికి దూరం అవుతున్నారు, ఆశీర్వాదాలు కూడా అందుకోలేకుండా ఉండిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళ దేవునితో మనం వెంటబడి మనం ఇదైనప్పుడే తప్పనిసరిగా గొప్ప కార్యాలు చూస్తాం. పరిపూర్ణతగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఏదైతే మనము అనుకుంటున్నామో, తర్వాత ఇక్కడ చూడండి, కొలస్సీ 3:14 చూద్దాం. చూడండి, కొలస్సీ 3:14. కొలస్సీ 3:14. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ప్రేమను ధరించుకోవాలి అంటే శరీరానికి బట్టలు ఎట్లా ఉన్నాయో ఆత్మకు కూడా బట్టలు ఉన్నాయి. పైన అన్ని చెప్తాడు, దీర్ఘశాంతము అవన్నీ కూడా ఉన్నాయి కదా, అవన్నీ ధరించుకోమంటున్నాడు. దానికంటే ముఖ్యముగా ప్రేమను అంటే దేవునికి అనుబంధము, దేవుడు నేను ఏకమై ఉన్నాము, దేవునితో సహా నేను ఉన్నానని చెప్పడానికి ప్రేమను మనం ధరించుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14 మొదటి వచనం చూస్తే, ప్రేమ కలిగి ఉంటకు ప్రయాసపడి, ఈ రోజుల్లో దేనికి ప్రయాసపడుతున్నారు? తన ఆస్తులు అంతస్తులు కూడబెట్టుకోవడానికి, ఉద్యోగాలు ఇంకా ప్రమోషన్ల కోసం ఇలాగ రకరకాల ప్రయాసపడుతున్నారు. కానీ జనరల్ గా దేవుణ్ణి ప్రేమించడం అంటే, సహోదరుని ప్రేమించడము అంటే, జనరల్ గా ఏంటంటే దేన్ని ప్రేమించాలి? ప్రేమ అంటే దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, అదే విధముగా శత్రువును కూడా మనం ప్రేమించగలిగాలి. ఎందుకంటే దేవుని కుమారులు మనం అవ్వాలంటే శత్రువుని మనం ప్రేమించాలి. మత్తయి సువార్త 5:44 చూడండి, మత్తయి సువార్త 5:44. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అది అంటే దేవుని కుమారులైతే అందరూ క్రైస్తవులు కాదండి. ఈ లక్షణాలు ఉన్నవాడే ఆ యొక్క కుమారులు అవుతారు. కుమారులు అర్పించుడు యోగ్యులు. ఏమిటి? శత్రువులను సహా ప్రేమించాలి. దేవుని కుమారులు అవ్వాలనుకుంటే, దేవుని రాజ్యంలో నీకు స్థానం సంపాదించాలంటే శత్రువును సహా మనం ప్రేమించే మనసు మనకు ఉండాలి. ఒకరు బాగుపడుతుంటే సంతోషించాలి. ఈ రోజుల్లో నేనే హైలైట్ అయిపోవాలి. ఉన్నోడేమో లోకస్తులుగా అన్నట్లుగా లోకస్తులు కూడా అదే అనుకుంటారు, నేను హైలైట్ అవ్వాలి, ఉన్నవాడు డౌన్ అవ్వాలి. ఈ మనసు క్రైస్తవులకు ఉండకూడదు. ఎవరికి ఉండాలా? లోకస్తులకి. వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకి తెలియదు కనుక. తెలిసిన నువ్వేం చేస్తానా, నీవు అంతకంటే దారుణంగా ఉన్నావు కదా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగ లేకపోతే
మనము నిజంగా దేవుని బిడ్డలు, దేవుని కుమారులై ఉండినట్లు మీరేం చేయాలా? శత్రువును సహా వాళ్ళకి ప్రేమించాలి, తర్వాత వారి కొరకు, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలని జ్ఞాపకం. అంటే ప్రేమను ధరించుకొని ఉంటే తప్పనిసరిగా నువ్వు పరిపూర్ణుడు అవుతావు. పరిపూర్ణుడు అవ్వాలి అనుకుంటే ఇక్కడ చేదో లోపం ఉన్న సోలం మిత్రులారా, పరిపూర్ణుడు పేరే, కొంతమంది ధ్యానం అని పేరు, కానీ ధ్యానత్వం ఉండదు. సమాధానం సులోమన్ అంటాడు, సమాధానం ఉండదు. అలాగే మోషే అంటారు, మోషే అంటే ధ్యానత్వం ఉండదు. కాబట్టి పేరు పెట్టుకోవడం గొప్ప. ఇక్కడ ఇది సోలమైతే పరిపూర్ణురాలే, కానీ పేరు పరిపూర్ణురాలు కానీ పరిపూర్ణతలోకి రాలేదని జ్ఞాపకం చేసుకోవాలి. మనము కూడా పరిపూర్ణులు అవ్వాలని. చూడండి, ఆయన పరిపూర్ణుడు అవ్వాలని అన్నిట్లో పరిపూర్ణం ఉన్నాడు, కానీ ప్రభువును వెంబడించడంలో పరిపూర్ణత ఇవ్వలేక ధనం అడ్డొచ్చేసి వెనక్కి వెళ్ళిపోయి తన పరిపూర్ణత కోల్పోయాడు. అలాగే ఈమె కూడా అలాగే ఏదో లోపం తనది ఎక్కడ కూడా జ్ఞాపకం చేసుకోడు. ప్రేమను మనం ధరించుకోకపోతే మనము పరిపూర్ణత లేవని జ్ఞాపకం. తర్వాత యాకోబు రాసిన పత్రిక 2:22 చూద్దాం. చూడండి, యాకోబు 2:22. విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేసిన క్రియల మూలంగా విశ్వాసం పరిపూర్ణమైందని గ్రహించుతున్నాము కదా. అంటే పరిశుద్ధమైన క్రియలు ఉండాలి. పరిశుద్ధమైన బైబిల్ పట్టుకోవడం గొప్పతనం కాదు. పరిశుద్ధ గ్రంథం పట్టుకున్న మనము పరిశుద్ధమైన క్రియలు చేయాలని జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాము కూడా విశ్వాసులకు తండ్రి అయితే ఆయనలోన విశ్వాసకి పరిపూర్ణత, అంటే సరైన విశ్వాసం తగ్గట్టు పరిపూర్ణత అయినటువంటి క్రియలు ఆయన చేశాడు కనుక ఆయన ఏమాడంటే పరిపూర్ణత గల ఆ విశ్వాస అయ్యాడు. కాబట్టి విశ్వాసులుగా ఉండడం గొప్పతనం కాదు, కానీ పరిశుద్ధ క్రియలు మనకు ఉంటేనే మనము తప్పనిసరిగా పరిశుద్ధ రాజ్యానికి పరిపూర్ణత. అంటే పరిశుద్ధ క్రియలు ఎవరిలో ఉంటాయో, ఉదాహరణ మనకి ఏంటంటే ఏదైనా ఒకరు చలితో ఉంటే ఆ బట్టలు కప్పుకొని ఇదే ఆ మాట ఆయనకు తెలియదా? ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది, నేనేమొచ్చి ఆకలి బాధపడతాను, ఎలాయ్యా 100 రూపాయలు ఇచ్చేసి భోజనం చేయనంటే ఆ 100 రూపాయలు ఉంటే ఆయన తినడం తెలీదా? అది కాదు అక్కడ. అప్పుడు ఆయన లేక ఆయన తినలేదని లెక్కని మన దగ్గర నుండి మనం సహాయం చేస్తే అది పరిపూర్ణమైన క్రియలని మనం జ్ఞాపకం చేసుకో. అటువంటి వాడు పరిపూర్ణుడు అనిపించుకుంటాడు. అంతే తప్ప ఏదో మా నోటి మాటతో చెప్పేస్తే ఆ వ్యక్తి ఎప్పుడు కూడా పరిశుద్ధమైనటువంటి జీవితానికి పరిశుద్ధమైన క్రియలు ఉండాలి. నీవు కూడా పరిపూర్ణం అవ్వాలంటే తప్పనిసరిగా దేవుడు ఎంత విలువైన వస్తువులు వదిలేయమన్నా కూడా నువ్వు వదిలేయాలి. నీకు కావాల్సింది పరలోక రాజ్యము. ఈ లోకంలో ఉన్నంత వరకు నీకు ఏటి కావాలో ఆయనకు తెలుసు. అవన్నిటి కొన్ని ఆలోచించుకో. ఇప్పుడు నువ్వు చనిపోయిన తర్వాత ధనాపేక్ష నుంచి ఒక కొసరు కోసం నువ్వు అసలు పోగొట్టుకుని చూస్తున్నావు. చాలా మంది ఏం చేస్తున్నారంటే కొసరు కోసము అసలు పోగొట్టుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈయన కూడా ఈ కొసరు జీవితంలోన ధనాపేక్ష కలిగి ఏం చేశాడంటే అసలు జీవితం, నిత్యము దేవుడితో ఉన్న జీవితము, నరకం లేనటువంటి జీవితము దాన్ని తప్పించేసుకున్నాడు ఆయన. కాబట్టి మనం అలాంటి జీవితము పొందకూడదు. ఎందుకంటే తప్పనిసరిగా మనం కూడా పరిపూర్ణ క్రియలు జరిగించాలని జ్ఞాపకం చేసుకో. తర్వాత ప్రియమైన వాళ్ళరా, అదే యాకోబు 3:2 చూద్దాం. యాకోబు 3:2. యాకోబు 3:2. అనేక విషయములలో మనమందరం తప్పిపోతున్నాము. ఎవడైనా మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుకొన శక్తి గలవాడగును. అది కాబట్టి ఎవరు పరిపూర్ణతలోకి వెళ్ళాలి, పరిపూర్ణ జీవితంలో ఉంటే నాలుగును మనం స్వాధీనం చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, అపవిత్ర మాటలు, పరికమాల మాటలు, వేస్ట్ మాటలు, వాళ్ళ మీద వీళ్ళ మీద మాటలు, ఇవన్నీ కూడా దేవుని దృష్టిలోన వ్యర్థముగా ఉంటది. కనుక ఇలాంటి వారు పరిపూర్ణతలోకి రాలేరు, అంటే పరిపూర్ణతగా జీవిస్తున్నారని చెప్పలేము. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నాలుగుని ఎవరైతే స్వాధీనం ఉంచుకుంటారో వారట పరిపూర్ణమైన జీవితానికి వాళ్ళు అర్హులుగా ఉండబడుతున్నారట. చూడండి, గమనించండి. అందుకే పరిపూర్ణత కావాలంటే
మన నాలికని స్వాధీనించుకోవాలి. పరిశుద్ధమైన క్రియలు ఉండాలి, నాలుకను స్వాధీనం చేసుకోవాలి. తర్వాత దేవుడు ఎంత ఏదైతే వదిలేయమంటే అది వదిలేయాలి, ఏది చేయమంటే చేయాలి. అలాంటి పరిపూర్ణత నీకు కావాలంటే ఇలాంటి లక్షణాలు మనకు ఉండాలని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత యోహాను రాసిన మొదటి పత్రిక 2:2 చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2:5. యోహాను రాసిన మొదటి పత్రిక 2:5. యోహాను రాసిన మొదటి పత్రిక 5:5. ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. అది దేవుని వాక్యము చదివేస్తున్నారు. కొంతమంది దేవుని వాక్యం వినరు, దేవునితో అనుబంధం ఉండదు, మందిరంకి ఎందుకు వెళ్తారో తెలియదు, అసలు వాక్యం వినరు. వాక్యం చెప్పినప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడుతుంటే వీళ్ళు పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి పనులు చేస్తే మాత్రం ఖచ్చితంగా దేవుడు ముట్టు ఎప్పుడో ఒక రోజు పెడతాడు. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని ఎవరైతే మనము గైకొంటామో వారు దేవుణ్ణి ప్రేమించేవారు, వారిలో పరిపూర్ణత నివసిస్తూ ఉన్నది. దేవుని వాక్యం వినడము కాదు, దేవుని వాక్య ప్రకారం చేయాలి. గమనించండి, పాఠాలు వినడం కాదు, పాఠాలు చదవాలి. మాస్టర్ గారు చెప్పిన పాఠాలు చదవాలి, అది చదివి పరీక్షలు రాయాలి. ఏమండి, స్కూల్కి నేను వెళ్ళాను, మాస్టర్ గారు చెప్పిన పాఠాలు విన్నానంటే సరిపోదు. ఆ పాఠాలను విన్నామని రుజువెట్టి ఈ పరీక్షలు రాసి అప్పుడు నీ సత్తా చూపించుకొని అంటారు. గమనించండి ప్రియమైన వాళ్ళారా, మన భక్తి జీవితంలో కూడా అలాగే మనం గైకొని అందుకే ఈ ప్రవచనాల వాక్యము వినివాడును గైకొని వాడును ధన్యుడు అంటున్నారు ప్రకటన గ్రంథం 1:3. గమనించండి, సమయము సమీపించండి. అంటే ఎప్పటికీ వచ్చేస్తాడో తెలియదు, సమయం సమీపిస్తూ ఉన్నది. ఇంకా అలా గ్రేస్ పీరియడ్ ఇస్తూనే ఉన్నారు. ఎప్పుడు వచ్చేస్తారో మరి అవి మనకు తెలియదు. కాబట్టి మనం రెడీగా సిద్ధపాటు ఉండాలి, బుద్ధిగల కన్యకల్లాగా. లేకపోతే మరి బుద్ధి లేని కన్యకలకి ఎలాగైతే తలుపు వేసేసారో అలా కూడా మనకు కూడా రాకల్లో కూడా విడవబడేలాగా చేయవచ్చేమో. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి వాక్యం గైకోండి. తర్వాత ఆదికాండం 17 చూడండి. ఆదికాండం 17:1. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్యాన నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. చూడండి, అలాంటి ఆశీర్వాదము పొందినటువంటి అబ్రహాము ఏం చేశాడండి? ఆగరద నిందారహితుడిగా ఉండాలి నా సన్నిధిలో. ఇక నింద పడ్డాడు అబ్రహాము విశ్వాసులకు తండ్రే గాని నింద ఏం పడ్డాడు? ఆగరు చెప్పిన మాటకు తొందరపడి అక్కడ మరి శారా మాట చెప్పిన మాటకు తొందరపడి హాగరు ద్వారా బిడ్డలు కన్నాడు. ఆ బిడ్డలు కన్నడమే ఆయన బలహీనత అయినట్లుగా, అది కూడా దేవుని దృష్టిలో లోపం ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నాడు. గమనించండి, ఒక్క చిన్న పొరపాటు చేసిన మొత్తం ఎలాగంతా మొత్తం బూడిదలో పోసిన పొన్నీరు అంటే ఒక్క చుక్క ఎలాగైతే ఆ యొక్క మరి ఆ పాలుని ఇరిపేస్తూ ఉంటుందో అలాగే ఒక చిన్న మద్యం చాలండి. అలాగే ఒక్క పాపం కూడా మొత్తం భక్తి జీవితాన్ని అంతా పాడు చేస్తూ ఉంటుందని జ్ఞాపకం చేస్తూ జాగ్రత్తగా భక్తి జీవితాన్ని మనం కొనసాగించాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారులారా, అది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:11 చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:11. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులైండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానంగా ఉండుడి. ప్రేమ సమాధానంలో కర్తయ్యకు దేవుడు మీకు తోడై ఉండును. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు. చాలండి, 11 చదవమని 12 చదవమనలేదు కదా. కాబట్టి ఇటు గమనించండి ప్రియమైన వారులారా, ఇక్కడ అందరితో సమాధానముగా ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి.
ఇవన్నీ మనం ఉన్నప్పుడే సమాధానకర్త దేవుడు మనకి ఏం చేస్తాడు, తోడుగా ఉంటాడని జ్ఞాపకం చేసుకోవాలి. అందరితో సమాధానంగా ఉండాలి, అందరితో ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలని జ్ఞాపకం ప్రేమ కలిగి మనం ఉండాలి. సో అంటే అది ఎప్పుడైతే అది సంపూర్ణతలోకి వస్తుందని అక్కడ రాయబడి. మరొకసారి రిపీట్ గా చదవండి ఆ వాక్యము. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి సంపూర్ణులై ఉండుడి. ప్రభు చెప్తున్నాడు, సంపూర్ణులై ఉండుడి. నువ్వు పరలోక రాజ్యం కావాలంటే నీకు ఒక కొదువు ఉన్నది, ఒక -పాయింట్ ఉన్నది. నువ్వు పరిపూర్ణ వాడు కోరిని అట్లా నీ ఆస్తిని మీ పేదలకు, నీ ఆస్తి నీకు బాగా పిచ్చి పట్టేసింది. ఈ ఆస్తి ద్వారా నువ్వేం చేస్తున్నావు అంటే అదే దేవుడు అనుకొని ఉంటున్నావు. అది నువ్వు తీసేయాలి. పరిపూర్ణతలోకి రావాలంటే, నా పరిపూర్ణమైన రాజు రావాలంటే నీవు అలాంటి పని నువ్వు చెయ్యాలని ఎలాగ చెప్తున్నారు ప్రభు చెప్పారో, ఇక్కడ పౌరు భక్తుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు కూడా మీరు సంపూర్ణులై ఉండు అంటున్నాడు. అంటే సంపూర్ణంగా ఉంటేనే ఆ సంపూర్ణ రాజ్యానికి వెళ్ళగలము. కాబట్టి ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళందరికి కూడా ఉద్యోగం రాదు. అందులోన ఎవరికి మెరిట్ ఉంటుందో వారికి వస్తుంది. అంటే ఒక ఉద్యోగానికి మెరిట్ కావాలి, అక్కడ పరలోకం వెళ్ళాలంటే హోలీ స్పిరిట్ కావాలి. అక్కడ మెరిట్ కావాలి, అక్కడ స్పిరిట్ కావాలి. కాబట్టి గమనించండి, చాలా పరిపూర్ణతలోకి మనము వెళ్ళాలి. ఆత్మను అంత బలపరుచుకోవాలి, ఆత్మ అంత పరిపూర్ణంగా ఉండాలి. అలాగే మనము వెళ్ళగలమని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఇక్కడ గమనించండి ప్రియమైన వాళ్ళ, మరి ఇక్కడ కొలస్సీ 1:28 చూద్దాం చూడండి. కొలస్సీ 1:28. కొలస్సీ 1:28. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవాలని సమస్త విధమైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. చూడండి ఎంత ప్రయాసపడుతున్నాడో సంపూర్ణంగా చేయడానికి. తాను సంపూర్ణ అవుతూ ఎదుటి వాళ్ళని సంపూర్ణం చేయడానికి. ఎందుకంటే ప్రభు ఏం చెప్పాడు, సంపూర్ణ రాజ్యంకి రావాలంటే, పరిపూర్ణ కోవాలంటే నువ్వు సంపూర్ణతలోకి రావాలి. అందుకోసం ఆ సంపూర్ణతగా తయారు చేయడానికి చాలా తాను సంపూర్ణ అవడానికి, ఇతరుల సంపూర్ణతను నడిపించడానికి ఎంత కష్టపడుతూ ఉన్నాడు గమనించండి. అంచేత మనలో ప్రతి రోజు కూడా ఎలాగైతే మనం స్నానం చేసి మురుగును పోగొట్టుకుంటున్నామో, ప్రతి రోజు కూడా మనం పాపం చేస్తూ ఉంటాం. ఏదో ఒక పొరపాటు వచ్చేస్తూ ఉంటది. పాపం 7 రకాలు వస్తుంది. మాటల ద్వారా, చూపు ద్వారా, తలంపు ద్వారా, స్వప్నం ద్వారా, వినికిడి ద్వారా, చేతల ద్వారా, నడతల ద్వారా 7 వారానికి 7 రోజులు పాపం ఎలాగైతే రోజులు ఉంటాయో అలాగే 7 పాపాలు రోజుకు ఉంటూ ఉంటాయి. ఈ పాపాల్లో ఏదైనా ఒకటి నేను పాపం చేయలేదు అనడానికి లేదు. కారణం ఏంటంటే ఎన్ని సబ్బులు రాసినా కూడా మురికి చేరినట్లుగా ఎన్నిసార్లు ఇదైనా సరే మనకు ఏదో ఒక లోపం, ఎంత పరిశుద్ధంగా జీవించాలన్నా ఏదో చిన్న మలినం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పటికప్పుడు కూడా శుద్ధి చేసుకునే వారంగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత ఇక్కడ ప్రియమైన వారులారా, అలాగే మాట పేతురు 5:10 చూస్తుంటే కొంచెం కాలమైన పెదపట ప్రభు చదవండి ఒకసారి. పేతురు రాసిన మాట పత్రిక 5:10. పేతురు రాసిన మాట పత్రిక 5:10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన కృపానిధియగు దేవుడు, సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. అది దేవుని కొరకు ఎవరు శ్రమలు పొందుతారో వారికి దేవుడు స్థిరపరిచి బలపరిచి చేస్తాడు. సర్వకృపానిధియగు దేవుడు అంటే కృప వెంబడి కృప ఉన్నది, ఆయన దగ్గర నిధి ఉన్నది. కృప అనే నిధి ఉన్నది. నిధి అంటే తీస్తుంటే ఇంకా వస్తూనే ఉంటది ఓటలాగా. అలాగే ఆ కృపానిధి గల దేవుడట మనం కొంచెం కాలం శ్రమ పడి పిమ్మట మనల్ని పూర్ణులుగా చేసి, ఎందుకంటే పూర్ణులుగా అవ్వాలన్నది శ్రమల ద్వారా, బాధల ద్వారా, కష్టం ద్వారా ఏదో ఒక రకంగా మనం పరిపూర్ణమైనటువంటి రీతిలో ఉండాలని, సంపూర్ణమైన అవ్వాలని, ఆ సంపూర్ణ రాజ్యానికి తీసుకెళ్ళాలి అన్నదే దేవుని యొక్క కృప. మనం నరకంకి వెళ్ళడము, నరక బాధలు పడడము దేవునికి ఇష్టము కాదని అది కాక మనము ఎప్పుడు కూడా సంపూర్ణ
సంపూర్ణమైన జీవితంలోకి వెళ్ళాలంటే ఆ సంపూర్ణమైనటువంటి దేవుడికి, ఆ యొక్క అనంత దేవుడికి, అనంత జ్ఞానికి, అనంత పరిశుద్ధుడికి మన జీవితాలు అప్పచెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ హెబ్రీ 6:1-2 అంటున్నాడు, నిర్జీవ క్రియలను విడిచిపెట్టి అన్నాడు. నిర్జీవ క్రియలట ఏడు చూడండి, అది హెబ్రీ 6:1-2. హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్ములను కూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ మగుటకు సాగిపోదము. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగు చేయుదము. చూడండి, ఇంకా మూలపాఠాలు గట్టి కాకుండా సంపూర్ణతలోకి వెళ్ళాలి. ఇంకా మనము ప్రేమిస్తాడు దేవుడు, దీవిస్తాడు దేవుడు, ఇలా కాదు. అసలు ఎలాగ మనం పరలోకం వెళ్తాం? ఎందుకంటే చర్చ్ అనేది ఒక ట్రైనింగ్ సెంటర్. ఒక స్కూల్లో టీచర్ గా అవ్వాలంటే ముందు ట్రైనింగ్ వెళ్తారు. ఎలాగో అలాగే పరలోకంకి వెళ్ళాలో తెలియజేసే ట్రైనింగ్ సెంటరే చర్చ్ అని జ్ఞాపకం చేసుకోవాలి. కానీ చాలా మంది చర్చ్ ఆమెన టైం కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. చర్చ్ విలువ చాలా మందికి తెలియటం లేదు, దేవుని మందిరం విలువ తెలియటం లేదు. అది మన జీవితాన్ని సరిచేసి మనకి ట్రైనింగ్ నేర్పుతుంది. ఎలా పరలోకంలో మనం ఉండాలి, ఎలా దేవుని దగ్గర ఉండాలి అన్నది మనకు నేర్పిస్తున్న ట్రైనింగ్ సెంటరే చర్చ్, దేవుని మందిరం అని జ్ఞాపకం చేసి. అయితే ఇక్కడ మరి ఇవన్నీ నల్లని దాన్నైన సౌందర్యవంతురాలు అంటూ ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, అంటే పరిపూర్ణతలోకి నడవాలి. తర్వాత ఇక నల్లని దాన్ని అయిన సౌందర్యం అంటే అంతవరకు నలుపుతో ఉంది, అసంపూర్ణతో ఉన్నది. అంటే ఇక్కడ నలుపు దేనికి సాదృశ్యం అంటే ఒక లోపంలో ఉన్న జీవితంతో కాకుండా శ్రమలు, బాధలు, కష్టానికి కూడా ఈ నలుపు సూచంగా ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇస్సాకు శ్రమలు పొందాడు, బాధపడి ఎన్నో అక్కడ కాదు ఎక్కడ కాక అక్కడని ఈ యొక్క రాజు ఉన్నాడు అబీమెలెకు ద్వారా. ఇక్కడ గమనించినట్లయితే ఆ ఇస్సాకు కరువు వచ్చిందని గెరారు వెళితే అక్కడ కూడా తన భార్య ఇదవుతుంది చెల్లి అని చెప్పమంటాడు. తర్వాత ఏమొచ్చి ఆ దేశంలో ఆయన ఎంతో విత్తనం వేసి నూరంతులు ఫలం చేస్తాడు. తర్వాత నీకేం చేసావు, ఎలా చేసావు అని చెప్పి నువ్వు ఎక్కడ ఉండడానికి లేదు, అభివృద్ధి అని ఇంకో దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ కూడా అభివృద్ధి అవుతాయి. ఎక్కడ చూసినా శ్రమ వచ్చారు. కానీ ఆ శ్రమల్లో ఏం చేసినట్టు ఆ శ్రమలు అనేవి ఆయనకు నలుపు. కానీ ఆ యొక్క పరిశుద్ధమైన దేవుడు తర్వాత ఆయన దీవించినప్పుడు ఆయన సౌందర్యవంతుడయ్యాడు. దేవుని దృష్టిలో సౌందర్యవంతుడు ఎవరంటే దేవుని చేత ఆశీర్వదించబడిన వాడే సౌందర్యవంతుడు. ఇస్సాకు అక్కడ శ్రమలు, బాధలు, కష్టాలు పొందుకున్నాడు. తర్వాత దీవించబడ్డాడు. దీవించబడిన తర్వాత సౌందర్యవంతుడు అయ్యాడు. అక్కడ యాకోబు కూడా అక్కడ 20 సంవత్సరాలు తన మామ దగ్గర ఎన్నో మోసపూరితమైనటువంటి రీతికి 20 సంవత్సరాలు శ్రమ పొందాడు. అది ఆయన జీవితానికి నలుపై ఉంది. తర్వాత అక్కడి నుంచి దేవుడు దీవించిన తర్వాత యాకోబు ఇక ఇశ్రాయేల్ గా మారిన తర్వాత ఎంత ఆశీర్వాదం పొందాడు. కాబట్టి ఆయన జీవితంలో ఆయన సౌందర్యవంతుడయ్యాడు. యోసేపు జీవితంలో కూడా ఆయన కూడా ఎన్నో శ్రమలు, బాధలు పొందినట్లుగా చూస్తాయి. చెయ్యని నేరానికి అన్నదమ్ముల వల్ల ఇదైంది, తర్వాత పోతీఫరు భార్య ధర వచ్చింది, తర్వాత ఎన్ని రకాలు వచ్చినప్పుడు కూడా ఆయన ఏమైపోయాడంటే ప్రియమైన వాళ్ళారా ఆ శ్రమలు పొందినట్లుగా చూస్తూ ఉన్నాడు. చూడండి, ఆదికాండం 41వ అధ్యాయం 51-52 వచ్చిన చూద్దాం, తీయండి. ఆదికాండం 41వ అధ్యాయం 51-52. ఆదికాండం 41వ అధ్యాయము 51-52 వచనాలు. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారి అందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టెను. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించానని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిం అని పేరు పెట్టెను. చూడండి, యోసేపు ఆ విధమైన జీవితంలోన కష్టాలు బాధపడ్డ ఎప్పుడైతే మనషే ఎఫ్రాయిం ఇచ్చిన తర్వాత ఇచ్చి
ఆ విధమైన ఆశీర్వాదం పొందినప్పుడు యోసేపు ఏమయ్యాడంటే సౌందర్యవంతుడిగా మారాడు. తర్వాత ఉన్నతమైన పదవులోకి అనుభవించాడు. ఇవన్నీ మనకు తెలిసిన విషయమే. అందుకోసము గమనించండి ప్రియమైన వారు, పరిపూర్ణుడిగా అక్కడ అయినట్లుగా చూస్తాం. నల్లధనం పోయింది. ఎప్పుడైనా దేవునితో మనం లేకపోతే మన బ్రతుకు నలుపుదనముగా ఉంటది, అసంపూర్ణతగా ఉంటది, లోపంగా ఉన్నట్లుగా ఉంటది, ఆశీర్వాదం లేని జీవితంగా ఉంటది. కానీ ఎప్పుడైతే మనము ప్రభువుతో ఉంటామో మన నలుపు అంతా పోయి ఏమవుతుందంటే సౌందర్యం మనలోకి వస్తుంది. అంటే ఆశీర్వాదం బ్రతుకుల్లోకి వస్తుందని జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. అందుకే ఇంకా నలుపు అనగా తన్ని నల్లనదాన్ని అంటది. నల్లనదాన్ని తన నిజ స్థితిని తెలియజేస్తుంది. మనం కూడా మన జీవితంలో కూడా మన నిజ స్థితిని తెలియచేయాలి. అందుకే ఆదికాండం 18:27లో అబ్రాహాం ఏమంటే నేను దుమ్ముని ధూళిని బూడిదనై ఉన్నాను అన్నాడు. అంటే నీవు గాని ఆస్తి నా చెవకు గర్వించలేదు. ఆయన ఎంత తగ్గించుకుంటాడో అంత హెచ్చింపబడ్డాడు అబ్రహాము. అంచేత తన నిజ స్థితిని తెలియజేశాడు. నేను దుమ్ముని ధూళిని బూడిదనై ఉన్నాను అన్నాడు కాబట్టి ఆయన జీవితంలో నలుపుపోయి సౌందర్యం వచ్చింది. ఎప్పుడు మనం తగ్గించుకొని జీవితం ఉంటామో దేవుడు అప్పుడే మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం మామూలుగా. అందుకే అబ్రహాంకి అన్ని విషయంలో దీవించాడని ఆదికాండం 24:1లో ఉన్నట్టుగా చూస్తూ ఉన్న ప్రేమ. తర్వాత మరి ఈయన కూడా మోషే కూడా ఏం చేసాడంటే ఫరో రాజు దగ్గరికి వెళ్ళమంటే ఏమన్నాడంటే నేను నత్తివాడిని అంటాడు. అంటే నత్తివాడు ఆయన సకల విద్యా పారంగతుడు. అపోస్తల కార్యం 7:22 చూస్తే సర్వము అంటే సకల ప్రావీణ్యత సకల విద్యలు కూడా ప్రావీణ్యం పొందినటువంటి మోషే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటాడు, నేను నత్తివాడిని, నేను మోగవాడిని, నేను ఎందుకు పనికిరాను అని అంటున్నాడు. అంత విద్యావంతుడు, అంత జ్ఞానవంతుడు కూడా అలా మాట్లాడుతూ ఉన్నాడు దేవుని దగ్గరికి వచ్చి. ఎందుకంటే ఆయన అనంత జ్ఞాని దగ్గర మన జ్ఞానాలు ఎందుకు పనిచేయవు? ఎప్పుడు కూడా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలైన మనము నాలో ఏమీ లేదన్నట్లుగా ఉంటే అప్పుడే మనము దీవించబడతామని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మోషే కూడా అదే విధంగా మాట్లాడి చూస్తూ ఉన్నాం. అలాగే మరి మొదటి సమూయేలు గ్రంథం 9:21లో ఇక్కడ సౌలు కూడా అంటున్నాడు, నేను ఎన్నిక లేని రాజు అవుతావు అంటే నేను ఎన్నిక లేని వాడిని, నా గోత్రం చిన్నదిగా అని అంటాడు. కానీ నిజానికి అలాగుంటుంటే ఎంతలాగా దీవించబడ్డాడు. కానీ తర్వాత ఏమవుతుంది, గర్వించాడు, దేవుడికి వ్యతిరేకం చేశాడు, ఆ ఉన్నదంతా పోగొట్టుకోండి, చివరికి ప్రాణం కూడా పోగొట్టుకుని. అవును, దేవునితో మనం ఉంటే అందుకే జీసస్ తో ప్లస్ అయితే మనకు ప్లస్ అవుద్ది, జీసస్ తో మనం మైనస్ అయితే మనకు లెస్ అవుతుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. అందుకోసం ఆ విధమైన రీతిలో మనం ఉండాలి. అలాగే దానియేలు గ్రంథం 6:22లో మనం చూసినట్లయితే దేవునితో ఉన్నందువలన ఆయన ఏమైపోయాడు, అనేకమైన శత్రువులు ఆయన మీద పగబట్టారు. కానీ దానియేలే బ్రతికారు. చివరికి వాళ్ళే సింహాల నోటంట పొడైపోయినట్లుగా చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళారా. అందుకని దానియేలు కూడా ఏమన్నాడు, నేను నిర్దోషిని కనుక దేవుడు నన్ను తప్పించాడు అని అన్నాడు ప్రియమైన వాళ్ళారా. అలాగే దానియేలు కల వచ్చినప్పుడు అన్నాడు, ఇది ఆ గొప్పేం కాదు బాబు, దేవుడు నాకు ఇచ్చారు కాబట్టే నేనేదో పెద్ద పండితునని నాకు ఇవ్వలేదు, ఈ యొక్క మీరు రాబోతున్న సూచన తెలియజేయడానికే ఇచ్చాడు. అంటే అక్కడ యోసేపు ఆ ఫరో దగ్గర నాలో ఏమీ లేదు, దేవుడే గొప్పవాడని దేవుడిని హెచ్చించాడు, దానియేలు కూడా దేవుడిని హెచ్చించాడు. కనుకనే ప్రతి కీడు నుండి వాళ్ళు తప్పించబడి మంచి ఉన్నత స్థానంలోకి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. మన తగ్గింపు జీవితమే మనల్ని హెచ్చింపులాగా చూస్తారు. తర్వాత ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఏమంటుందంటే నల్లదాన్ను సౌందర్యవంతురాలు అంటా ఉన్నది. ఇప్పుడు ఏమంటుందంటే కేదారు గుడారం వలన అంటుంది. కేదారు గుడారం అంటే కేదారు అనే మాటకి మనం కొన్ని చూసుకుందాం. చూడండి, కేదారు అనే మాటకి చూద్దాం. ఆదికాండం 25:13 చూడండి. ఆదికాండం 25:13. ఇష్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన నెబాయోతు, కేదారు, అద్బయేలు. అంటే ఇక్కడ గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఇస్మాయిల్ యొక్క రెండో కుమారుడు కేదార్ అన్నాడు. అంటే ఇస్మాయిల్ శాపగ్రస్తుడైన కూడా కుమారుడు ఏడండి ప్రభు దీవెన పొందినవాడుగా ఉన్నాడు. కేదార్ను ప్రభు దీవించి గ్రామాలు, కోటలు, ఫలవంత భూములు ఇచ్చాడు. ఇవి ప్రభు కృప. మనము కూడా శాపగ్రస్తులం అయినా కూడా ప్రభు మనల్ని కరుణించి నిత్యరాజ్యం మనకు అనుగ్రహించాడు.
రెండవది కేదార్ అనేది ఆశీర్వాదం సాదృశ్యం అయితే, రెండవది కూడా యెషయా గ్రంథం 21:7 చూద్దాం. యెషయా గ్రంథం 21:7. యెషయా గ్రంథము 21:7 చూస్తే కేదారీలు బలాఢ్యులు జతలు జతలుగా వచ్చు రౌతులను, వరుసగా వచ్చు గాడిదలను, వరుసగా వచ్చు ఒంటెలను అతనికి కనబడగా అతడు బహు జాగ్రత్తగా చెవియొగ్గి నిదానించి చూచుచూ. యెషయా గ్రంథం 21:7. అవునండి, చూద్దాం. యెషయా గ్రంథము 21 అధ్యాయము, ఒక్క నిమిషము. పదిహేడు చదవండి. 21:17. కేదారీయుల బలాఢ్యుల విలుకాండ్లలో శేషించు వారు కొద్దివారగుదురు. చూడండి, అక్కడికి అర్థం ఏంటంటే కేదారు యొక్క వంశం ఇష్మాయేలు శాపగ్రస్తుని ఇష్మాయేలు వంశంలో పుట్టిన కేదారు దీవించబడిన వాడు. కేదార్ అనేవాడు ఇక్కడ బలాఢ్యుడిగా కనబడుతున్నాడు. విలుకాండ్రు ప్రభు మనల్ని బలవంతులుగా చేసి ఆత్మీయుద్ధ నేర్పుతున్నాడు. మనము కూడా బలవంతులుగా ఉండాలని, జై జీవితం పొందాలని మనకు కూడా దేవుడు కోరుతూ ఉన్నాడు. కేదార్ అనగా దాని అర్థం ఏంటంటే మనం బలాఢ్యులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కేదారు అనగా మనము ఏమవుతుందంటే శాపగ్రస్తమైన బ్రతుకు నుంచి విడుదల అవ్వాలని కోరుతున్నాడు. రెండవది అదే యెషయా గ్రంథము 42:11 చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 42:11. యెషయా గ్రంథం 42:11. అరణ్యమును దాని పురములను కేదారు నివాస గ్రామములను బిగ్గరగా పాడవలెను. శల నివాసుల సంతోషించుదురుగాక. కేదారీలు ప్రభువును కీర్తించేవారుగా మనకు కనబడుతూ ఉన్నారు. అందుకే అరణ్యము దాని పురములను కేదార్ నివాస గ్రామములను బిగ్గరగా పాడవలెను అంటే దాని అర్థం ఏంటంటే కేదారీలు ప్రభువుని కీర్తించారు. ఇక్కడ మనం చదివాం కాబట్టి ప్రభువుని కీర్తన నిత్యం మన నోట ఉండాలి. కేదారీలు ఎలాగైతే ఆరాధిస్తూ ఉన్నారో, పాడుతూ ఉన్నారో, మనము కూడా ప్రభు కోసము దావీదులాగా కేదారీలాగా మనం బిగ్గరగా పాడాలని. కాబట్టి శ్రమల్లో కూడా పౌలు శీలను అక్కడ జైల్లో పెట్టిస్తే పాడారు, బంధకాలు ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగే దావీదు కూడా శ్రమల్లో, కష్టాల్లో సంతోషంతో ప్రభు మహిమను పాడి తీర్చించినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి పరిస్థితులు ఏమైనా ఎలాగున్నా మనం స్తుతించి ఆరాధించే కేదారీల ద్వారా మనకు తెలియజేస్తూ ఉంది. తర్వాత చూసుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 67 చూద్దాం. చూడండి, అదే యెషయా గ్రంథం 67 61 అధ్యాయం 7వ వచనము. నీ కొరకు కేదారు గొర్రెలన్నీ కూడుకొనును, నబాయోతు పొట్టేలు నీ పరిస్థితులు ఉపయోగములవును, అవి నా బలిపీఠ మీద అంగీకారంలో అంటున్నాడు. కేదారు గుర్రాలు ఏంటంటే కేదారు వారు కాపర్లు ఇచ్చిన గొర్రెలను పెంచి ప్రభువుకు బలిచ్చేవారు. ఇది కాపర్లకు గొప్ప హెచ్చరిక. కాబట్టి ప్రియమైన వారులారా, అందుకోసమే కాపర్లైనా ఎవరైనా సరే క్రమానికి లోబడాలి, ప్రభు పనికి సిద్ధపడి ఉండాలి. ప్రభు పని అంటే రెడీగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత యెహెజ్కేలు గ్రంథం 27:21 కేదారీలు వర్తకులుగా కనబడుతున్నాడు. అంటే దేవుని బిడ్డలు వ్యాపారులుగా ఉండాలి. ఏ వ్యాపారులుగా? ఆత్మలు సంపాదించే వ్యాపారం మనకు ఉండాలి. కేదారులు ఎలాగైతే వ్యాపారస్తులో మనము కూడా ఆత్మలు సంపాదించే వ్యాపారులుగా మనం మారాలని జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మలు పట్టే జాలాలుగా ఉండాలని జ్ఞాపకం చేసుకోవాలి. ఇర్మీయా గ్రంథం 49:28-29 వచనంలో చూడండి, గమనించండి, చదవండి ఒకసారి. ఇర్మీయా గ్రంథము 49:28-29 వచనాలు.
బబులోను రాజు అయిన నెబుకద్నెజరు కొట్టిన కేదారును గూర్చి ఆస్తుల రాజ్యమును గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట, లేచి కేదారునకు వెల్లుడి, తూర్పు దేశస్తులను దోచుకొనుడి, వారి గుడారములను గొర్రెల మందలను శత్రువులు కొనిపోవుదురు, తెరలను ఉపకరణములను ఒంటెలను వారు పట్టుకొందురు, నకముఖాన భయముని వారు దాని మీద చాటింతురు. చూడండి, ప్రభువు కేదారు వారికి అనేక కృపలను మనం ఇస్తున్నట్లుగా చూస్తే, కానీ ప్రభు ఇచ్చిన కృప వారు నిరర్ధకం చేసినందున కేదారు వారిని ఇక్కడ తీర్పు తీరుస్తూ ఉన్నాడు. మనము కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాటిని మనము అశ్రద్ధ చేస్తే కేదారు వారు నష్టపోయినట్లుగా మనము కూడా నష్టపోతాం. మన మీద కూడా సాతాను దోపిడీ చేస్తాడు. కాబట్టి మనల్ని రక్షించి ప్రభు మనకి ఇచ్చిన ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని మనము కూడా కాపాడుకోవాలి. అదే కీర్తన 12:5లో చూసినట్లయితే కేదారు వారు కలహప్రియులుగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నారు. చూడండి, కీర్తన 12:5. కీర్తన 12:5 చూద్దాం. చూడండి, బాధపడి వారికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్రుల తీర్పును బట్టి నేను ఇప్పుడే లేచెదను, రక్షణను కోరుకొని వారికి నేను రక్షణ కలుగు చేసేదనని యెహోవా సెలవిస్తున్నాడు. సరే, అయితే ఇక్కడ గమనించండి ప్రియమైన వారు, కేదార్ అనగా మనము అక్కడ కేదారు గుడారం అనగా మన యొక్క గడారం బహిరంగం కనబడేది. అంటే కేదారు అంటే అర్థం ఏంటంటే, కేదారు గుడారాలు అనగా గుడారం ఎప్పుడు కూడా బహిరంగంగా ఎలా కనబడుతూ ఉంటుందో మన సాక్ష్యం జీవితం కూడా మరుగున పడిపోకుండా దేవుని మహిమార్థం మనము సాక్ష్యం చెప్పాలి. చాలా మంది సాక్ష్యం చెప్పాలంటే చెప్పకుండా ఉంటారు. కాబట్టి అది దేవుని దృష్టిలో చాలా విరుద్ధమైన పనిని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే సొలొమోను తెరల వల్ల ఉంటారు. తెర అనగా మరుగైన జీవితానికి అర్థం. మనం కూడా ప్రభువుతో మనం ఉన్న జీవితం మరుగ్గా ఉండాలి, కానీ ప్రభువు కొరకు మాత్రము ఆయన సాక్షులుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మన సొలొమోను ఇక్కడ పరమగీతం 1:5 చెప్పినట్లుగా నీ నల్లనదాన్నైనను సౌందర్యవంతురాలు అంటూ ఉందంటే నలుపు జీవితము పరిపూర్ణత లేని జీవితము. కానీ ఆ పరిపూర్ణతమైన జీవితం నుండి పరిపూర్ణమైన జీవితం రావాలంటే, సౌందర్యమైనటువంటి జీవితంలో రావాలంటే ప్రభువుతో మనకు అనుబంధం ఉండాలి. అనేకమైనటువంటి ప్రభు కొరకు మహిమమైన కార్యాలు చేయాలి, అనేకమైన పరిశుద్ధ క్రియలు చేయాలి. పరిశుద్ధంగా జీవించినప్పుడు సౌందర్యవంతురాలుగా అవుతారు. తర్వాత ఆ నేలం చేస్తున్నారు యెరూషలేము కుమార్తెలు. అదే ఏలం చేసిన యెరూషలేము కుమార్తెలే ఇప్పుడు అంటున్నారు. 2 వచనాలు చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, పరమగీతము 5వ అధ్యాయం 9వ వచనము, అలాగే 6వ అధ్యాయం 1వ వచనం చెప్పి నా మెసేజ్ ముగించేస్తాను. స్త్రీలలో అధిక సుందర వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? ఎంతవరకు నల్లందానిగా ఉన్నావు కదా, కష్టాలతో ఉన్నావు కదా, బాధంగా ఉన్నావు కదా, నీకు ఎంత సౌందర్యం ఎలాగొచ్చింది, ఎంత ఆశీర్వాదకరం బ్రతుకొని వేళ చేసిన మనుషులే ఇప్పుడు స్త్రీలలో అధిక సుందర వగుదాని అంటాడు. ఒకప్పుడు మా అందరం అందంగా ఉన్నాము, నువ్వు నల్లగా ఉన్నావని వేళాకోళం చేసిన వాళ్ళే ఇప్పుడు ఏమంటారంటే స్త్రీలలో అధిక సుందర వగుదానా, నువ్వు ఎలాగెలాగా అందంగా తయారయ్యావు. అవును, ప్రభువు చేత మనము ప్రభువులో కష్టపడి బాధపడి ఇబ్బంది పడి ఎన్నో నష్టాలు పొందినట్లయితే అలాంటి సమయంలో అన్ని మనము అవమానాలు పొందే ఒకనొక రోజున ఎవరు అవమానం చేశారో అవమానం చేసిన దగ్గరే దేవుడు మనకు బహుమానముగా ఇస్తూ ఉన్నాడు. అలాగే 6వ అధ్యాయం 1వ వచనంలో అప్పుడు కూడా అంటున్నాడు, నీ వేరు ప్రియునిక నీ ప్రియ విశేషం ఏమిటి, ఎలాగెలాగయ్యావు ఎంత అందంగానే అడుగుతూ ఉన్నారు. ఏంటి మా కళ్ళ ముందే నువ్వు అది కష్టాలతో బాధలతోని ఇబ్బందితో ఉన్నారు, మా చేత ఏలాకోలం చేయబడ్డావు, అలాంటిది ఇప్పుడు ఇది ఎంత స్థాయికి ఎలాగొచ్చిందని చెప్పి వాడు ఆశ్చర్యపడేలాగా దేవుడు మనకు చేస్తారని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రభువుతో ఎప్పుడు కూడా మనం అనుబంధం ఉన్నప్పుడు మనం ఎలాంటి జీవితమైనా సరే దేవుడు తన మహిమార్థంగా మారుస్తారని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్న అవకాశం ఇచ్చినటువంటి మరి వెంకటరాయ గారికి, మరి నాయన
ఆవిడ జోబాయి గారికి, మరి పరిచయం చేసినటువంటి శ్రీధరయ్య గారికి కూడి ఉన్నాం. మీకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించిన కాక. సొలొమన్ గారు మీరే చివరి ప్రేయర్ చేసి దీవెనిచ్చేయండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, ఈ రోజు మీరు నాయన తెలియజేసిన మాటల కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, మా జీవితంలో ఎన్నో కష్టములు, బాధలు, ప్రయాసములు ఎన్నో ఉన్నప్పుడు కూడా దాన్ని తండ్రి నీతో మేము ఉండేటప్పుడు దాన్ని సౌందర్యవంతంగా ఉంటామని, ఏ రకంగా ఆశీర్వదించబడతామని, ఏ రకంగా మరి అనేక మంది భక్తుల జీవితాలు మాకు తెలియజేసి ఉన్నారు. మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యో, మీట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి పేరు పేరుని మీరు ఆశీర్వదించి కృప చూపించి నడిపించమని, ఇంకా నానే మీటిని బహుగా దీవించి ఆశీర్వదించి ఈ కృప చొప్పున నడిపించమని మా ప్రభువును, మా రక్షకుడు, జీవాధిపతి అయినటువంటి యేసునామమున కృతజ్ఞత అర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మను దీవెనాశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడు కూడి చేయడం మీకు, మీ కుటుంబాలకును సదాకాలం తోడండి సర్వసత్యంలోకి నడిపి దీవించి ఫలభరితం చేయను గాక. ఆమెన్. అందరికీ వందనాలు. ఓకే అండి. ఇప్పుడు డాక్టర్ యోబు గారు ముందు ఆయన తన అభిప్రాయాన్ని చెప్తాడు, మెసేజ్ ఎలా ఉందనేది. తర్వాత వీడ్కోలు మాటలు చెప్తారు. తర్వాత దీన్ని మనం క్లోజ్ చేసుకుందాం. దేవునికి స్తోత్రములు. మీ అందరికి రాత్రికాల శుభములు తెలియచేస్తున్నానండి. మరి సోల్మాన్ రాజు గారు మన ఆహ్వానాన్ని మన్నించి మన జూమ్ లోకి వచ్చి చక్కని పరిపూర్ణమైన సందేశం ఇచ్చారు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణంగా ఉండేదని, పరిపూర్ణత గురించి, కేదారు గురించి చాలా విషయాలు నేర్చుకోవడానికి, మరి నోట్ చేసుకోవడానికి ఎంతో అనుభవంతో దేవుడిచ్చిన పాండిత్యంతో చక్కని సందేశం ఇచ్చిన సోల్మాన్ రాజు గారికి ప్రత్యేక హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. మరి ముందు రోజుల్లో కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఆయా సమయాల్లో జూమ్ లోకి వచ్చి వాక్య సందేశం ఇవ్వాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్.